రిలయన్స్కు వెనిజులా చమురు, ఇరాన్ యుద్ధభేరి, లక్ష వీసాల రద్దు, చైనా కమ్యూనిస్టులతో బీజేపీ. ఇవన్నీ అంతర్జాతీయ రంగానికి సంబంధించినటువంటి విషయాలు. అంటే మన అంతర్జాతీయ రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే, వెనిజులా మీద చేశాడు వాళ్ళ అధ్యక్షుడి మదురోను, ఆయన భార్యను తీసుకొచ్చారు, అది అక్కడ జరుగుతూ ఉంది. కానీ ట్రంప్ అని ఆయన దూకుడుకు లేదా యుద్ధోన్మాదానికి అంతు లేకుండా ఉంది. ఆ మొత్తం వెనిజులా చమురు 17%, ప్రపంచ చమురు సంపదలో 17% వెనిజులాలోనే ఉన్నాయి. అందులో 1% మటుగా ట్యాప్ చేయబడి ఉన్నాయి, 99% ఇంకా అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు, లేకపోతే ఇంకొకరు వలస దేశాలు, అంటే ఎందుకు మన వనరుల కోసమే కదా. అవును, ఇప్పుడు అల్లూరి సీతారామరాజులో డైలాగ్ ఉంటుంది, మీ దేశంలో మేము రైళ్లు వేసామంటే మా సంపదలు తరలించుకుపోవడానికి అని సీతారామరాజు చెప్తాడు. కాబట్టి ఇది ప్రపంచం అందరికీ తెలుసు. ఆ తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నాము, ఐక్యరాజ్య సమితి ఏర్పరచుకున్నాము. ఇన్ని అయిన తర్వాత ఒక దేశం వెళ్ళిపోయి అధ్యక్షుడిని పట్టుకొచ్చేసి మీ చమురు సంపద అంతా మా కంపెనీలకు ఇస్తామంటే ఇక అంతకంటే దారుణం ఏముందండి? బందిపోటుతనం కదా ఇది, దౌర్జన్యం, అంతర్జాతీయ బందిపోటుతనం. అదే అమెరికాను ప్రపంచానికి పోలీసు, జడ్జి, తలారి, చోరుడు అన్నీ వాళ్ళే అన్నట్టుగా ఉంది. ఇక్కడ సెకండ్ పార్ట్ ఏమంటే, భారతదేశం వైఖరి ఏముంది, మనం వెనిజులా దగ్గర చమురు తీసుకుంటున్నాం. అమెరికా ఒత్తిడి చేసిందని 2025 మార్చి తర్వాత ఇది కొంచెం ఆగింది. ఇప్పుడు ఇండియాస్ రిలయన్స్ ఇన్ టాక్స్ ఫర్ యుఎస్ పర్మిట్ టు బై వెనిజులన్ ఆయిల్, ఇది రాయిటర్స్ వార్త. అంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తున్నాయంటే, వెనిజులా చమురు వాడిని అమ్ముకోనివ్వకుండా చేసి అమెరికా దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు రిలయన్స్ వాడు కొంటాడంట దాన్ని. అంటే భారతదేశం అధికారికంగా కొంటేనేమో మన విధానాలు ఇవన్నీ వచ్చి ట్రంప్ను సంతృప్తి పరచడానికి మనం చాలా తంటలు పడుతున్నాం. కానీ రిలయన్స్ వాడు నేను అమెరికా షరతుల ప్రకారం చమురు కొనడానికి రెడీగా ఉన్నాను, టాక్స్ విత్ అమెరికా. అంటే అత్తసం అల్లుడు దానం చేసినట్టు వెనిజులా చమురు కొనడానికి రిలయన్స్ అమెరికా మాట్లాడుకోవడం ఏంటి? ఈ దురాక్రమణల వెనుక కనిపించినటువంటి ఆర్థిక కార్పొరేట్ ఆధిపత్యాల సమస్య చాలా ఉంది. దిస్ ఈజ్ నెంబర్ 1. భారతదేశం మీద ఇంకో 25% అదనంగా వేస్తున్నానని నిన్నే ప్రకటించాడు. మూడోది, లక్ష వీసాలు రద్దు చేశాడు ట్రంప్. అసలు దేనికి ఏం చేస్తున్నాడో నిన్న ఫేక్ ఇది పెట్టి తను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు. ఇవన్నీ అసలు ఇష్టానుసారం చేస్తుంటే మనం మాట్లాడేది అలా ఉంచండి. ఇరాన్తో దారికి వస్తారా లేకపోతే నేను చేస్తానంటే ఇరాన్ వాళ్ళు నిన్న ప్రకటించారు, మేము యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం. క్యూబా వాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు మాట్లాడతామంటే మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతానంటే మాట్లాడని అంటారు. వెనిజులా కూడా మాట్లాడుతుంది మాతోనే. అమెరికా ఆయన విదేశాంగ మంత్రి రూబియో చెప్తున్నారు. జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఇరాన్ మా దేశంలో నిరసనలు వస్తున్నాయి, ఇవి విదేశాల నుంచి ఆజ్యం పోస్తున్నాయి, అయినా మేము చర్చలు జరుపుతాము. ఇరాన్తో కూడా భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మనకు చౌకగా పెట్రోల్ ఇచ్చారు, చమురు ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్తో కూడా మీరు ఆపేసుకోండి అంటున్నాడు ట్రంప్. అంటే ఒక్క దెబ్బతో ఎన్ని దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు, ఎన్ని దేశాలు అనవసరంగా. ఏం తప్పులేదు, భారతదేశం తప్పులేదు, ఇరాన్ తప్పులేదు, వెనిజులా తప్పులేదు. ఉంటే వాళ్ళ దేశాల్లో విషయాలు వాళ్ళు చూసుకుంటారు, మీకేం సంబంధం? కాబట్టి చాలా అట్టుడికిపోతుంది రోజువారీగా. రేపు అమెరికన్ సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పబోతుంది, ఈ టారిఫ్లు ఇంత భయంకరంగా పెంచడానికి మీకు అధికారం ఉందా లేదా అని. ఇంకొక పెద్ద విశేషం ఏమంటే, 500% టారిఫ్ విధించినా మేము రష్యా దగ్గర చమురు కొంటామని భారతదేశం ప్రకటించింది. అంటే ఎంత చౌకగా ఉండాలి మీరు ఊహించండి. 500% టారిఫ్తో కూడా కొంటాము అని చెప్తున్నారు అంటే ఎంత తేడా ఉండాలి అనేది తెలుస్తుంది. కాబట్టి అంతర్జాతీయ వాతావరణం ఈ విధంగా అంతకంతకు ఉద్రిక్తం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏమంటే, మనం చైనా గురించి చాలా మాట్లాడుతుంటాం. చైనా భారతదేశానికి ఎలా చేసింది, చైనా పాకిస్తాన్ ఒకటి కాదని చాలా అనుకున్నాం. చైనా దేశం కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం బీజేపీతో మాట్లాడుతుంది. బీజేపీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి, అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ సంబంధాలు పెట్టుకుంటుంది, మాట్లాడుతుంది, సత్సంబంధాలు. కానీ చైనా అని మటుకు మీడియాలోనో రాజకీయాల్లోనో ఎవరు ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు ఎత్తితే వాళ్ళ మీద వెంటనే ముద్రలు వేస్తాం. మరి ఇప్పుడు బీజేపీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీతో
చైనా దేశం కాదు కదా. భారత్ చైనా సంబంధాలు పరమైనవి, కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు రాజకీయమైనవి కదా. వీ హ్యావ్ టు సీ. మరి మన రకరకాల వ్యాఖ్యాతలు కూడా ఈ అంశాల మీద చాలా మౌనంగా ఉంటారు, వాటిని ఎప్పుడు వాళ్ళు లెక్కలోకి తీసుకోరు. చైనా, రష్యా, ఇండియా లోబడి ఉంది, అంటే మెతగ్గా ఉంది. బట్ చైనా, రష్యా అయితే మటుకు ఈ సమయంలో ఏమాత్రం తగ్గేది లేదు అని చాలా స్పష్టంగా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఆ మెసేజ్ కూడా ఇచ్చి ఉండొచ్చు బీజేపీకి కూడా.